వెల్కమ్ టు ఓల్గా న్యూస్. అందరూ అనుకున్నట్లుగానే పాకిస్తాన్ పై భారతదేశం ప్రతీకార చర్య అయితే చేసింది. ఎవరు ఊహించని విధంగా 5 చోట్ల ఒకేసారి దాడికి పాల్పడింది. ఈ దాడికి భారతదేశం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. మొత్తం భారతదేశం 5 చోట్ల అంటే ముఖ్యంగా పిఓకే అలాగే కశ్మీర్ ప్రాంతంలోని అలాగే పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో ఈ దాడికైతే పాల్పడింది. ముఖ్యంగా బహవల్పూర్ ప్రాంతంలో జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థలు ఉంటాయి. ఆ శిబిరాలపై అలాగే మురుద్గే ప్రాంతం లష్కరే తోయిబా అలాగే వారికి సంబంధించిన కొన్ని ఉగ్ర శిబిరాలు అయితే అక్కడ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ మదర్సాలు కొన్ని అక్కడ నిర్వహిస్తుంటారు. వాటిని మెయిన్ టార్గెట్ చేసుకుంది భారత్ ఆర్మీ. మొత్తం ఈ దాడిలో 80 మందికి పైగా మరణించారనే అంచనాలు ఉన్నాయి. దీనిపైన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే అందరూ అనుకుంటున్నారు అంచనాలకు తగ్గట్టుగానే పాకిస్తాన్ పై భారత్ ఏ క్షణమైన యుద్ధం చేయొచ్చు అని. కానీ అదే తరుణంలో వైమానిక దాడులు అయితే భారత్ ఖచ్చితంగా సాగించింది. బుధవారం తెల్లవారుజామున ఈ దాడులు చేపట్టింది. శత్రుదేశం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఏకదాటిగా మిసైళ్లను సంధించింది. ఈ మిషన్ అంటే ఈ ప్రస్తుతం అందుకే ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అనేది చాలా వైరల్ గా మారిన అంశం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ను బుధవారం తెల్లవారుజామున 1:44 ప్రాంతంలో చేపట్టింది. చీకటిని చీల్చుకుంటూ భారత్ తొలి మిసైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తర్వాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డను నిలువునా చీల్చేశాయి. కేవలం 23 నిమిషాల్లోనే ఈ సైనిక చర్యను విజయవంతంగా పూర్తి చేసింది భారత ఆర్మీ. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఈ సైనిక చర్య అనేది ఒక వార్నింగ్ లాంటిది. ఎలాగైనా సీమాంతర ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నశింపజేయాలని చెప్పేసి భారత్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ తక్షణమే ఎదుర్కోవడానికి అంటే పాకిస్తాన్ ఈ సైనిక చర్య తర్వాత పాకిస్తాన్ వెంటనే యుద్ధం ప్రకటించిందని చెప్పేసి భారతదేశ ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై విధ్వంసాన్ని సృష్టించిందని, ఆ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇది భారత్ పైన ఎదురుదాడిలాగా వాళ్ళు చెప్పుకుంటూ దీన్ని ఆ వార్తలను అయితే స్ప్రెడ్ చేశారు. పాకిస్తాన్ భూభాగంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని అంతకు ముందుకే ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భారత్ కు ధీటైన జవాబిస్తామని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే పాక్ రక్షణ మంత్రి సైతం దీన్ని ఒక ఘాటుగా అంటే ఈ చర్యను ఒక పిరికిపంద చర్య అని, దానికి ఖచ్చితంగా ఒక ఘాటుగా రియాక్ట్ అవుతామని చెప్పేసి ఆయన అన్నారు. భారత్ పై పూర్తి బలంతో ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసమైందనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో భారతీయులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే దీని తీవ్రతను గమనించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. వెంటనే ఈ వార్తలను ఖండించింది. ఆ వార్తలో నిజం లేదని చెప్పింది. పాకిస్తాన్ ఎటువంటి ఎదురుదాడికి దిగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ నాశనం చేసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి ఆధారాలు లేవని, వీటిని ఎవరు నమ్మొద్దని, దీనిపైన ఎలాంటి అయినా అంశాలు చెప్పేది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ మన మోడీ గారి సర్కార్ కానీ చెప్తుంది, వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వండి, సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వార్తలను నమ్మొద్దని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ మొత్తం నేపథ్యంలో భారతీయ నిపుణులు కూడా తమ భావాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఇలాంటి పిరికిపంద చర్యలకే పాల్పడుతుందని, అంటే భారతదేశంపై మేము యుద్ధం చేశాము అని అది ఫేక్ గా చెప్పుకుంటూ ఫేక్ ప్రచారాలు చేస్తూ అదొక ఏమంటది మానసిక ఆనందం పొందుతుంది తప్ప అందులో నిజం లేదని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అంటే గతంలో చూసుకుంటే 2016లో ఉరి సర్జికల్ స్ట్రైక్ అయితే జరిగింది. ఆ టైంలో కూడా భారత్ దేశంపై మేము ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటూ భారతదేశాన్ని మేము ఓడిస్తామంటని చెప్పి కొన్ని ప్రగల్భాలు అయితే పలికారు. అలాంటిది ఏం జరగలేదు. ఆ తర్వాత కూడా పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ తర్వాత 2019లోనే బాల్కోటపై సర్జికల్ దాడి అయితే భారత సైనికులు చేశారు. ఆ సమయంలో కూడా భారత్ను ఖచ్చితంగా మేము ఎదుర్కొంటున్నామని, భారత సైన్యాన్ని తిప్పికొడతామని, పీవేక మొత్తం తాను సొంతం చేసుకుంటామని చెప్పేసి చాలా ప్రగల్భాలు అయితే పలికారు. అలాంటిదైతే ఇప్పటివరకు ఏం జరగలేదు. అయితే ఈ సందర్భంగా అంటే వాటిని చూసుకుంటే ఈ సందర్భంగా కూడా ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత కూడా భారతదేశాన్ని ఎలాగైనా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా ధీటైన సమాధానం ఇస్తాము, యుద్ధానికి సై అంటూ ఈ ప్రగల్భాలు తప్ప అది చేసేదేం లేదు. అంటే పాకిస్తాన్ వల్ల ఏం కాదు అని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ చెప్తున్న ఈ వార్తలు కంప్లీట్ గా ఫేక్ అని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు.